చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలు గత 23 రోజులుగా తన సమస్యల సాధనకే ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కూడా ఈ కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీగా కాకినాడ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీలు అయితే 23 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మన కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ కలెక్టరేట్ చూడొచ్చు. అలాగే సమస్యల సాధనకే గత కొన్ని రోజులుగా తెలంగాణలో వచ్చినటువంటి ఒక జీతం ఏవైతే ఉందో అలాగే ఎన్నికల సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీ అనుగుణంగా అన్ని కూడా నెరవేర్చాలంటూ వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గత 23 రోజులుగా కూడా రోడ్డెక్కి వాళ్ళ అంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క అంగన్వాడీలు కూడా ప్రభుత్వం కూడా ఒక అల్టిమేట్ కూడా జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే 5వ తేదీ నుంచి కూడా అందరూ కూడా విధులకు కావాలంటూ వాళ్ళంతా కూడా పక్కన ప్రభుత్వం కూడా అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యంలో ఏమీ కూడా పట్టించుకోకుండా అంగన్వాడీలు కార్యకర్తలు టీచర్లు అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మనకి అంగన్వాడీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి గారు మన విషయాలు అడుగుదాం. మేడం చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేస్తుంది. మీరు చేస్తున్నటువంటి 23 రోజుల దీక్ష కూడా ప్రధానంగా చూసుకుంటే విధులకు హాజరవ్వాలంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత మరో మాట చేస్తున్నారు. మేము 11 డిమాండ్స్ మీద సమ్మెలోకి వెళ్ళాం. అయితే ఈ కొన్ని సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పారు, మరికొన్ని సమస్యల పరిష్కారం చేయలేదు. ప్రధానమైన డిమాండు గ్రాడ్యుటీ, అలాగే వేతనాల పెంపు. ఈ 2 డిమాండ్లు పక్కన పెట్టేసి మిగిలిన ఏవితే మాత్రం ఏంటి జనరల్లో డిమాండ్ అనేది పరిష్కారం చేయాలి. జనరల్ డిమాండ్ చేయకుండా 50 సంవత్సరాల్లో ఆయిల్ ప్రమోషన్కి ఇస్తాం, 62 ఏళ్ళు రిటైర్మెంట్ సర్వీసు ఇలాంటివి చెప్పారు. కాదు, ప్రధానమైనటువంటిది వేతనాల పెంపు, గ్రాడ్యుటీ. ఈ 2 డిమాండ్లు అమలు చేసే వరకు మా సమ్మె కొనసాగుతుందని చెప్పాం. అయితే రకరకాల ప్రలోభాలు గురి పెడతా ఉన్నారు. అలాగే తాళాలు పగలగొట్టారు, లోపలికి వెళ్ళారు, చేసేది ఏమీ లేదు, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్లతోటి బెదిరింపు లేఖలు ఒకటి పంపిస్తున్నారు, నోటీసులు. ఆ నోటీసులు ఇచ్చి మీరు ఏమైనా సరే సమ్మె వివరించకపోతే 5వ తేదీ విధుల్లోకి రాకపోతే మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీటేటికి కూడా అంగన్వాడీలు బెదిరే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, సమ్మె కొనసాగుద్ది. మీరు వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచాకే సమ్మె విరమిస్తాం. మొన్న క్రిస్మస్ రోడ్డు మీద చేసుకున్నారు, జనవరి 1 రోడ్డు మీదే. రేపు వచ్చే పొంగలి ఏదైతే సంక్రాంతి ఉందో భోగి మంటలు కూడా రోడ్డు మీద. ప్రధానంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. సార్ చెప్పండి, ప్రధానంగా ఎంతోమంది గత కొన్ని రోజులు కూడా 23 రోజులుగా సమ్మెకి దిగుతున్న పరిస్థితి. దీనికి ఎటువంటి ప్రభుత్వం నుంచి హామీ కూడా రావడం లేదు. దీన్ని ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఇంకా ఆయన ముందుకు రాకపోవడం కారణం ఆయన చెప్పేది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మీ వేతనాలు పెంచలేం అని చెప్తున్నాడు ఆయన. మా పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు 2 లక్షలు తీసుకోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా? మంత్రి గారు ఒక్కొక్కరు 4-5 లక్షలు తీసుకుంటున్నారు, అప్పుడు ఆర్థిక పరిస్థితి సరిపోయిందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళే 30 మందిని సలహాదారులు పెట్టుకున్నారు, ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తున్నారు, అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోయిందా? అందుకని ఆయన చెప్పేటువంటి కారణాలు సరైనవి కావు. ఇక ఆయన ఏంటి చెప్పాడు? మాట తప్పను అన్నాడు. ఆయనేమో తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్నాడు, మర్చిపోయాయి ఉంటుంది. అందుకని ఆయన ఏది అయితే హామీ ఇచ్చాడో ముందు అది అమలు చేయాలి. మా డిమాండ్ వేరు, ఆయన హామీ వేరు. ఆయన హామీ తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తాను. మా డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము మా డిమాండ్ మీద నిలబడ్డాం. ఆయన బెదిరింపులు చేస్తున్నాడు. ఆయన 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వాలన్నాడు. నువ్వు 5వ తారీఖు పెట్టుకో, 50వ తారీఖు కూడా పెట్టుకో, నేను లొంగేటువంటిది లేదు. జీతాలు పెంచిన తర్వాత మాత్రమే ఈ సమ్మె వివరిస్తాం, అంతవరకు సమ్మె కొనసాగుతుంది. శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కానీ మీరు సిద్ధంగా ఉన్నారా? ఏ శాఖాపరమైన చర్యలు తీసుకుంటాడు? ఆయనకి నైతిక హక్కు లేదు. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు అనే చట్టం ఒకటి ఉంది కదా. మేము 14 రోజులు ముందుగా నోటీస్ ఇచ్చి సమ్మెలో దిగాం. చట్టబద్ధమైన సమ్మె మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడం అనేది చట్టానికి వ్యతిరేకం. అది చట్ట వ్యతిరేకమైన పనులు ఆయన చేసేటట్టయితే ముఖ్యమంత్రి చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక మేము అప్పుడు ఏం చేయాలో మేము కూడా ఆలోచించుకుంటాను. వాడు చెప్పారు కదా రోడ్డు మీదే జరుగుతాయి నేనని చెప్పి, అంతవరకు రానిచ్చుకోకూడదు. ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇలాంటి పనులు చేస్తే వచ్చే ఎన్నికలు కాదు, ఆయన జీవితంలో ఏనాడికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని మనం ఇంకోసారి జాగ్రత్త పడాలని కోరుతున్నాను.
మేడం చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అలాగే గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన మీరు ఉద్యమం చేస్తున్నారు అంటే వాళ్ళకి సరైన పోషకాహారం అందుతలేదంటూ మరొక వాదన కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రీ స్కూల్ పిల్లలు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు రోడ్డు మీద తిరిగిన పరిస్థితి 23 రోజుల నుంచి కూడా. గర్భిణీలకి బాలేందలకి కిట్లు వచ్చినా కూడా పంచలేని పరిస్థితి. అవి ఎలకలు పందికొక్కలు కూడా కొట్టేస్తున్న పరిస్థితి. పాలు కూడా పాడైపోయిన పరిస్థితి. అంటే ప్రభుత్వం మొండితనంగా చూపిస్తూ ఉంది. ఈరోజు 30 లక్షల మంది గర్భిణీలు బాలింతలకి పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి 1 లక్ష మందిని రోజు రోడ్డు మీద పెట్టి మరి ఇంకా మొండి వాదన చేస్తూ ఉంది. మేమేం అడుగుతున్నాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనం పెంచండి ఈరోజు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్తా ఉంటే ఆ హామీని పక్కన పెట్టి మొండి వాదన చేస్తూ మా యొక్క సహనాన్ని శాంతిని కూడా చూస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించము. నిరాహార దీక్షలు కూడా 24 గంటల నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధపడతా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలో చేపడతామని చెప్పేసి మేము ఈ సమ్మె సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే మా వేతనం పెంచే డిమాండ్ ఏదైతే ఉందో వేతనం పెంపు ప్రకటించాలి అని చెప్పేసి మా రాష్ట్ర నాయకులను పిలిచి చర్చించాలని చెప్పేసి 23వ రోజు సమ్మె సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లాలో తెలియపరుస్తూ ఉన్నాం. చూస్తున్నా ఇది గత 23 రోజులుగా కూడా అంగన్వాడీలు అయితే మొత్తం ఆందోళన బాట పట్టి ఈ విధంగా సమ్మెకి అయితే దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 5వ తేదీ దాటిన తర్వాత అందరూ కూడా సమ్మె విరమించాలి, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు అయితే తీసుకుంటాం అంటున్నారు. కానీ మరో పక్కన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మొత్తం అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించలేదు, ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనో హామీలన్నీ కూడా నెరవేర్చాలంటున్నారు. ఆమె నెరవేర్చిన పక్షంలో మేము ప్రతి పండుగ కూడా ఈ రోడ్డు మీద జరుపుకుంటాం. ఇప్పటికే క్రిస్మస్ వంటి పండుగలు కూడా రోడ్డు మీద నిర్వహించుకున్నాం. అలాగే రాబోయే సంక్రాంతి పండుగ కూడా ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన పక్షంలో సంక్రాంతి పండుగ కూడా ఈ రోడ్డు మీదే జరుపుకుంటామన్నారు. ఏదేమైనా సమ్మె ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే సమ్మె విరమించలేదంటూ అంతా కూడా అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.